అండి, ఎలా ఉన్నారు? మళ్ళీ ఈరోజు వైజాగ్లోని వర్షం అయితే పడుతుంది. కోస్టల్ ఏరియాలో ఉంటే అదే మరి అస్తమాటికి మాకే తుఫాన్లు వస్తూ ఉంటాయి. అయితే చూడండి ఎలా ఉందో అనేది చూపిస్తున్నాను. మొత్తం అంతా తడిసిపోయి అసలు అంతా కూడా గ్రీనరీగా అయిపోయిందనమాట. సో ఇది ఒకందుకు మంచిదే. అయితే ఈరోజు మనం చూడబోయే వీడియో ఏంటంటే, మనము తలకి విటమిన్ క్యాప్సూల్ కానీ లేదంటే అలోవెరా కానీ పెట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తాను. ఇంకా అలాగే కొన్నిసార్లు అవి పెట్టేటప్పుడు జుట్టు ఊడిపోవడం అనేది జరుగుతుంది. ఎందుకు ఊడిపోతుంది అనేది కూడా చెప్తాను. కట్టుకున్న శారీ చూడండి, ఇది వచ్చేసి పింక్ అండ్ వైట్ కాంబినేషన్లోని నేను ఇదివరకట్లో 4 శారీస్ కొన్నానని చెప్పాను కదా, అందులో ఇదొకటి అనమాట. నిన్నైతే కుట్టేసుకున్నాను. ఒక చిన్న పఫ్ అయితే ఇచ్చుకున్నాను. ప్రతి ఒక్క ఆడవాళ్ళు శారీస్, కొత్త శారీస్ కట్టుకోవాలని ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అయితే దుబా ఫ్యాబ్రిక్స్ వాళ్ళు చాలా తక్కువ ప్రైస్కి, అంటే 560 రూపీస్, 500 రూపీస్, ఒక్కొక్కసారి మంచి ఆఫర్స్ అయితే ఉంటాయి. 500 రూపీస్కి కూడా శారీ వస్తుంది. ఆ ఆఫర్లో ఉండేటప్పుడే నేను 4 శారీస్ అయితే కొన్నాను. అందులో ఇదొకటి అనమాట. సో ఈ సోదంతా మనకెందుకులే అనుకోకండి, ఎందుకంటే నాలాంటి వాళ్ళు ఉంటారు కదా, అందుకని చెప్తున్నాను. అయితే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. క్యాప్సూల్, విటమిన్ ఈ క్యాప్సూల్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీ టెస్ట్ అయితే చేసుకోవాలండి. ఫస్ట్ టెస్ట్ చేసుకొని ఆ తర్వాత ఆ క్యాప్సూల్ మనము ఎందులోనైనా మిక్స్ చేసి పెట్టుకోవడం అనేది జరుగుతుంది. సో ఎందులో పడితే అందులో మిక్స్ చేయకూడదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. విటమిన్ ఈ క్యాప్సూల్ పెరుగులో కానీ లేదంటే నిమ్మరసం ఇలాంటి వాటిల్లోని మిక్స్ చేయకూడదండి. ఇలాంటి వాటిల్లో మిక్స్ చేసి పెట్టుకుంటే కంపల్సరీ తల ఊడిపోవడం అనేది జరుగుతుంది. గోరింటాకులో కూడా మిక్స్ చేయకూడదు. ఎందుకు చెప్పమంటారా? గోరింటాకు మన హెయిర్ని బాగా రఫ్ చేసేస్తుంది. మన హెయిర్ గోరింటాకు పెట్టిన తర్వాత ఇంకా రఫ్గా కనిపిస్తుంది, పొడి పొడిగా అయిపోతుంది జుట్టు అంతా. అయితే ఈ గోరింటాకులో విటమిన్ ఈ కలిపితే బాగుంటుంది, హెయిర్ షైనీగా వస్తుంది అని మటుకు ఎప్పుడు అనుకోకండి. ఇంకా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది, హెయిర్ కూడా లాస్ అవుతుంది. సో పెరుగులోని, నిమ్మరసంలోని, ఇంకా అలాగే గోరింటాకు ఇలాంటి వాటిలోనైతే మిక్స్ చేయకూడదు. ఎందులో మిక్స్ చేసుకోవాలి అని అంటే ఎగ్ యోక్, ఇంకా అలాగే అలోవెరా కొన్ని ఆయిల్స్లో మిక్స్ చేసి మనం తలకి పట్టించుకుంటే అది చాలా బాగా పనిచేస్తుంది. అలాగే అలోవెరాకి వచ్చేటప్పటికి చాలామంది కలబంద పెట్టుకుంటే చాలా లాంగ్గా ఇంకా అలాగే స్ట్రాంగ్గా వస్తుంది అని చెప్పి పెడుతున్నారు. కలబంద పెట్టుకునేటప్పుడు మీరు కంపల్సరీ చేయవలసిన పని ఏంటి అని అంటే, ఆ కలబంద మీరు ఎప్పుడైతే కట్ చేస్తారో కట్ చేసిన తర్వాత అది స్ట్రైట్గా ఏదో ఒక కార్నర్లోని అలా వదిలేసేయండి. దాంట్లో నుంచి అలోవింగ్ అంతా కూడా లైట్ ఎల్లో కలర్ అలోవింగ్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. గ్రీజీగా ఉంటుంది. అదంతా బయటకు వచ్చేసిన తర్వాత ఒక నైట్ అంతా అలా వదిలేసేయండి. ఆ తర్వాత పైన ఉన్న తోలంతా కూడా తీసేసి మధ్యలో ఉన్న వైట్ కలర్ ఏదైతే ఉందో దాన్ని శుభ్రంగా వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాతే మీరు మిక్సీ పట్టుకోండి. అప్పుడు అందులోని ఈ విటమిన్ ఈ క్యాప్సూల్ అయితే వేసుకోండి. అంతేగాని డైరెక్ట్గా పెట్టుకోవడం అనేది చేయకూడదు. స్కిన్కి కానీ లేదంటే హెయిర్కి కానీ డైరెక్ట్గా ఇలా అలోవెరా పెట్టడం వల్ల స్కిన్ పాడవుతుంది, అలోవింగ్ వల్ల స్కిన్ పాడవుతుంది, ఇంకా అలాగే హెయిర్ కూడా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. విటమిన్ ఈ క్యాప్సూల్ పెట్టేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని అంటే, మీరు ఏమైనా ఆయిల్స్ రాస్తారనుకోండి, ఆ ఆయిల్స్ రాసిన తర్వాత విటమిన్ ఈ క్యాప్సూల్ ఎందులోనైనా కలిపి తలకైతే పట్టించడానికి వీల్లేదు. ముందుగా హెడ్ బాత్ చేసుకొని అది డ్రై అయిన తర్వాతే మళ్ళీ ఇది పెట్టుకోవాలి. అంతేగాని ఆయిల్ మీద పెట్టుకోకండి. ఎందుకంటే ఆ ఆయిల్కి దీనికి పడలేదనుకోండి హెయిర్ లాస్ అయిపోతుంది. అండ్ అలాగే అలోవెరా పెట్టుకునేటప్పుడు నేను చెప్పిన కండిషన్ అయితే ఫాలో అవ్వండి, చాలా బాగా యూజ్ అవుతుంది. అందుకనే ఎక్కువ శాతం అలోవెరా ఆయిల్లో వేసేటప్పుడు ఇన్ఫ్యూజన్ చేయమంటారు. అంటే ఎండలో పెట్టి ఒక 10 days పెట్టడం తీయడం అనేది చెయ్యాలి. చేస్తే అందులో ఉన్నదంతా కూడా దిగుతుంది. అండ్ అలాగే అలోవింగ్ అనేది కంపల్సరీ మనం రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేస్తేనే అది పర్ఫెక్ట్ అని లెక్క అనమాట. అందుకనే బయటన అమ్మే అలోవెరా కంటెంట్ ఏదైతే ఉంటుందో దాన్నే ఎక్కువ యూజ్ చేయడానికి ఇష్టపడతారు. మనకు అమ్ముతున్న అలోవెరా జెల్ తీసుకొని దాన్ని యూజ్ చేయండి. పతాంజలి కావచ్చు లేదంటే కంపెనీస్ ఏవైనా ఉంటే అందులో అయితే తీసుకోండి, అది ప్యూర్ అయితే ఉంటుంది. అలోవెరా కంటెంట్ ఏదైతే ఉంటుందో, జెల్ ఏదైతే ఉంటుందో దాంతో కూడా మనం హెయిర్ ప్యాక్లు ఇంకా అలాగే ఫేస్కి పెట్టుకోవచ్చు. అందులోనైతే కంప్లీట్గా వాళ్ళు ప్యూరిఫై చేస్తారు కాబట్టి.
సో ఈ రకంగా ఫాలో అవ్వండి. మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.